చూస్తూ చూస్తూ ఆ ఇల్లు వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ఒక పని చేస్తాను, ఆ బ్రోకర్కి ఫోన్ చేసి ఆ ఇంటి ఫోటోలు పెట్టమని చెప్తాను. అవి మనందరం చూశాక అప్పుడొక నిర్ణయం తీసుకుందాం. ఫోటోలు ఎందుకమ్మా? వీరైనప్పుడు మనమే డైరెక్ట్ గా వెళ్దాం. ఏంట్రా ఫోటో అనగానే అంత భయపడుతున్నావు? ఏమైంది? అదేం లేదక్క, అంటే పెళ్లి చూపులకు ముందు అమ్మాయిని కొనే ముందు ఇంటిని ఫోటోలో చూడకూడదు అంటారు కదా, అందుకని. అంటే ఒకసారి వీలు కుదిరినప్పుడు మనందరం వెళ్ళి డైరెక్ట్ గా చూస్తే బెటర్. ఎందుకంటే వాళ్ళు బాగున్నట్టుగా చూపించవచ్చు, లేకపోతే వేరే ఇంటి ఫోటోలు ఇవ్వచ్చు, మనకు తెలియదు కదా. డైరెక్ట్ గా చూసి ఫిక్స్ చేద్దాం. ఏమా అసలు మనకి అనుమానాలన్నీ ఎందుకురా? నేను ఇప్పుడే బ్రోకర్ కి ఫోన్ చేస్తాను, అతన్ని అడిగే వివరాలన్నీ తెలుసుకుందాం. ఎందుకంటే ఆ బ్రోకర్ కూడా చాలా మంచివాడ్రా. అందుకే మనం అందరం ఇల్లు చూసిన తర్వాత అది నచ్చితేనే డౌన్ పేమెంట్ ఇమ్మన్నాడు. అదిగోండి, డౌన్ పేమెంట్ అంటావేంటమ్మా? అవునరా, అందుకే అంటున్నాను ఈ రోజు లాకర్లో ఉన్న డబ్బులు నగలు తీసుకురమ్మని. మీ నాన్నకి ఎలాగో ఏం పని పాట లేదు కదా, ఆయన వెళ్ళి చూసొస్తారు. నచ్చిన తర్వాతే కొనుక్కుందాం, ఏమంటావు? హరి, చెప్పింది అర్థమైంది కదా? హరి ప్లీజ్ నాన్న, ఈ ఒక్కసారికి నా మాట కాదనుకురా. ఇంతకు ముందెప్పుడు నువ్వు నా మాట కాదనలేదు కదా. ఈ అమ్మ ఆశ నెరవేర్చరా. ఇదిగో, ఇంకేం మాట్లాడకుండా సాయంత్రం నువ్వు బ్యాంక్ నుంచి వచ్చేటప్పుడు డబ్బు నగలు తీసుకొస్తున్నావు అంతే, సరేనా? నా బంగారు కొండ. అరే దేవా, అదృష్టం అంటే నీదేరా, టైమింగ్ అంటే దేవా, దేవా అంటేనే టైమింగ్. ఇలాంటి టైంలో ఇంట్లో లేకపోతే అంత బంగారం డబ్బు ఉన్న సంగతే తెలిసేది కాదు. అరే దేవా, దశ మారిపోయిందనుకో. మన ప్లాన్లో భాగంగా ఎలాగైనా త్రిపురను ఒప్పించామంటే ఆ నగలు కొట్టేయడం పెద్ద కష్టమే కాదు. జీవితాంతం బిందాస్గా బతికేయచ్చు. అసలు ఈ ఇంట్లో ఇంత డబ్బు నగలు ఎలా దాచారు? మొన్న పండగ రోజు నగలు కొట్టేశాను. ఆ విషయం గురించే డిస్కస్ చేయకుండా మళ్ళీ అంత డబ్బు నగలు అడ్జస్ట్ చేస్తున్నారు. సర్లే, ఏదైతేనే రూపాయి కోసం కష్టపడితే 2 రూపాయల లాభం అంటే ఇదేనేమో. పాత బంగారం, కొత్త బంగారం, దాంతోపాటు డబ్బు, ఆహా! మొత్తం తీసుకొని అమెరికానో ఇంగ్లాండో వెళ్ళిపోయి హాయిగా బతికేస్తాను. Got the man with the plan right here. Bring it swag with the man right here. Living it up and sipping on beer. Yeah, clap for me man right here. Hey, no matter what. ఒరే హరి, ఒరే హరి, హరి, ఏదో రకంగా మీ అమ్మకు ఆ ఇల్లు వద్దు నొప్పించాలి, లేదంటే మన పని అవుట్.